కౌంటింగ్ దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏపీలో అయితే రెండు పార్టీల మధ్య వివాదాలు అనేవి ఇప్పట్లో తగ్గేలా అయితే కనిపించట్లేదు. కౌంటింగ్ అయ్యాకే తగ్గుతాయేమో మరి. ఓ పక్క ఈ పోస్టల్ బ్యాలెట్లకి సంబంధించి ఒక విధంగా ఈ స్టాంపులు లేకపోయినా ఆమోదించాలి అని చెప్పి టీడీపీ కోరుతుంటే, అలాంటి వాటిని ఆమోదించకూడదు, ఏపీలో మాత్రమే ప్రత్యేక సడలింపులు ఎందుకు అని చెప్పి వైసీపీ చేస్తున్నటువంటి రాద్ధాంతం. ఇది చాలదన్నట్టు వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని మీద వివరణ కోరుతూ ఏపీ హైకోర్టు ఈసీని అడిగినటువంటి నేపథ్యంలో ఈసీ మరొకసారి ఈరోజు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒక మార్గదర్శకాలు చాలా క్లియర్ కట్గా ఇచ్చింది, ఒక మెమో ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం దేశంలో ఎక్కడా కూడా సడలింపులు అనేవి లేవు, నిబంధనలు యథాతథంగా కొనసాగుతూ ఉన్నాయి. ఫామ్ 13A అనేది రిటర్నింగ్ ఆఫీసర్ చూసిన తర్వాత, వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్స్కి వచ్చేటువంటి అంశం. కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ ఫైనల్ చేసిన దానిని గెజిటెడ్ ఆఫీసర్ సీల్ వెయ్యకపోయినా చెల్లుబాటు అవుతుంది. ఇద్దరినీ కూడా ఈసీఏ నియమించింది కాబట్టి ఇక్కడ అవకతవకలు జరిగేటువంటి అవకాశం లేదు. కేవలం సంతకం సరిపోతుంది. దీనికోసం స్టాంపులు వేయాల్సిన అవసరం లేదు. ఇది తప్పనిసరి నిబంధన కాదు, మేము దీనికి కట్టుబడి ఉన్నాం. ఇవే మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకు అమలు చేయడం జరుగుతుంది, వీటిని అమలు చెయ్యండి అని చెప్పి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకి పంపించడం జరిగింది. దీన్నే కోర్టుకు కూడా సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుంది అనేది అయితే చూడాలి.